రేగొండ మండలంలో ఉన్నటువంటి లింగాల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందంట. ముఖ్యంగా దాదాపు 11 రోజుల నుంచి కూడా అక్కడ మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు మరి వాళ్ళ ఇంటి నుంచే తీసుకెళ్లేటటువంటి పరిస్థితి నెలకొంది. మరి దీనిపైన విద్యార్థులు ఏమంటున్నారు ఏందనేది ఒకసారి వీడియోకి సంబంధించి క్లిప్పింగ్స్ ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి ప్లే చేయండి. ఫుడ్ 11 రోజుల నుంచి పెడతలేదు. అధికారులు చెప్తామంటే సార్ వాళ్ళు జావ ప్యాకెట్ తాగుతారు. ఈ జావ మళ్ళీ ప్యాకెట్ పురుగులు వస్తాయి. అన్నంలో పురుగులు 2 రోజులు వచ్చినాయి. గజులు ఇంటికాడ నుంచే 11 రోజుల నుంచి సరి తెచ్చుకుంటాను. టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాను. స్టడీకి 7th క్లాస్. మాకు అన్నం కూర అందక 11 రోజులు అవుతాను. రాయిజా కూడా చేస్తారు. ఎగ్ రోజు రాయిజా బంద్ చేస్తారు. మధ్యాహ్నం లంచ్ ఎక్కడ చేస్తున్నాం? ఇంటికి ఇక్కడ టిఫిన్ తెచ్చుకుంటాం. ఇంటికాంచి ఓకే, చూశారు కదా ప్రజలారా, ఏదైతే రేగొండ మండలం లింగాల ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి పరిస్థితిని విద్యార్థులు కళ్ళగట్టినట్లు ఎట్లా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 11 రోజులకు సంబంధించి వాళ్ళకు మధ్యాహ్న భోజనం పెట్టట్లేదు. దీంతో ఇంటి నుంచే సద్దులు తీసుకొని మరి తినాల్సినటువంటి పరిస్థితి. మరి కొన్ని సందర్భాల్లో మరి పురుగుల అన్నం కూడా పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ లింగాల ప్రభుత్వ పాఠశాలలో ఉందంటూ మనం విద్యార్థుల మాటలను మనం చూసినాం. ముఖ్యంగా ప్రభుత్వాలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో అనేకమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఆ క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు మాత్రం మరి ఇటువంటి పరిస్థితులు మాత్రం ఆ పథకాలకు సంబంధించి నీరుగారే విధంగా ఉండేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. మరి ఒకసారి అక్కడ లింగాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన హెడ్ మాస్టర్తో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అక్కడ పరిస్థితి ఏంది, ఎందుకు ఇట్లా జరిగింది అనేది చూద్దాం. విద్యార్థులకు సంబంధించి ఎందుకు 11 రోజులుగా భోజనం పెట్టలేదనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. హలో నమస్కారం సార్. మనం ఆర్బీ న్యూస్ లైవ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నాము. లింగాలకు సంబంధించినటువంటి ఒక కథనం వచ్చింది సార్. దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది? విద్యార్థులు అయితే 11 రోజులుగా మాకు భోజనం పెట్టట్లేదు, ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అసలు దానిపైన ఏం జరుగుతుంది సార్ పాఠశాలలో ఒకసారి చెప్తారా? ఎందుకు ఆ గొడవ జరిగింది? యాక్చువల్ ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు సార్, వంట ఏజెన్సీ వాళ్ళు. వాళ్ళకు ఈ మనీ పంపకాలలో కొంచెం గొడవ వచ్చిందని చెప్పేసి చేయట్లేదు సార్. ఇందులో ఒక 4 days 5 days మేము వండించినాం సార్ ఈ అంగన్వాడీ వాళ్ళతో రిక్వెస్ట్ చేయించి. వీళ్ళు వస్తా అంటారు సార్. లాస్ట్ కు మూమెంట్ తప్పిస్తా ఉన్నారు సార్. ఇక మొన్న యాక్చువల్ ఏంటంటే నిన్న సోమవారం నుంచి చేస్తా అన్నారు సార్ వాళ్ళే. అంటే పాత వాళ్ళు అయితే పాత వాళ్ళది ఏంటంటే జాయింట్ పవర్ ఉన్నది సార్. అది ఒక ఆమె హైదరాబాద్ లో ఉంటది, ఒక ఆమెనేమో కొన్ని లింగాల్లో ఉంటది సార్. అయితే ఏమైందంటే ఆ హైదరాబాద్ లో ఉండే యారాలు చేస్తారు సార్ ఇక్కడ వంట ప్రజెంట్. ప్లస్ ఇప్పుడు లింగాల్లో ఉండేట వాళ్ళ కోడలు చేస్తారు సార్ వంట ప్రజెంట్. అయితే చెక్ పవర్ మాత్రం వాళ్ళిద్దరి పేరు మీద ఉన్నది సార్. అయితే ఈమెకు తెలియకుండా ఈ లావణ్య అని ఉన్నాయి కదా సార్ యారాలు, ఆమెకు తెలియకుండా వీళ్ళు ఒకసారి మనీ డ్రా చేసిండని లావణ్య వాళ్ళ హస్బెండ్ ఆరోపిస్తా ఉన్నారు సార్. అయితే యాక్చువల్ ఏంటంటే రిలీజ్ విత్డ్రా చేసుకుని పంచుకున్నారట సార్ వాళ్ళు. ఈ 10 మంది వస్తే ఇంకా 40,000 ఉన్నాయి, చిరుసగా పంచుకొని వంట చేస్తామంటే ఆమె వస్తలేదు సార్. ఆమె రాకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, పంట బంద్ పెట్టని నాగరాజు అంటా ఉన్నాడు సార్. నువ్వు ఉండొద్దు నేను ఉండొద్దు, ఆమె రావాలి, వచ్చిన తర్వాత డబ్బులు అనేటివి పంచుకున్న తర్వాత అప్పుడు చేద్దాం వంట. ఇప్పుడు వంట చేస్తే డబ్బులు రావు, మళ్ళీ మీరు గట్టే పంచుకుంటారని ఈయన ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఆయన కూడా పిలిపించి నిన్న మాట్లాడినాం సార్. సోమవారం నుంచి కంపల్సరీ చేస్తా ఉన్నారు సార్. మళ్ళీ ఆగిపోయింది సార్. నేను నిన్న పిలిపించి మాట్లాడిన మహిళా మండలి సమాఖ్య వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళు చేయకుంటే యాక్చువల్ ఏదంటే వీళ్ళు చేయకుంటే వేరేటోళ్ళతో వండిద్దాం అనుకుంటాను సార్. అయితే వీళ్ళు తిడతారట సార్ వాళ్ళు. అయితే వాళ్ళ వ్యక్తిగత కారణాలు, వాళ్ళ ప్రాబ్లం అది అయినప్పుడు కూడా ఇక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కదా సార్. అవును సార్. అంటే మేము రెడీలో ఉన్నాం సార్. ఎవరైనా కూలీళ్ళు వచ్చి చేసినా కూడా పర్వాలేదు, అంతవరకు చేద్దామంటే వాళ్ళు ఏమంటారు,
పని చేయమని రాసిస్తే మేము వచ్చి చేస్తాం సార్, దాన్నే ఉన్నది. కానీ వాళ్ళు మళ్ళీ మాకు వచ్చి మాకు మళ్ళీ గొడవ చేస్తే మేమేం చేస్తాం సార్, వాళ్ళ నోరికి మేము భయపడాల్సి వస్తుంది సార్ అని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. అయినా ఏది ఏమైనా కూడా నిన్న మేము డిసైడ్ చేసినాం సార్, వీళ్ళు ప్రెస్ వాళ్ళు రాకముందే. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినా రాకుండా తప్పకుండా విద్యార్థులకు ప్రాబ్లం కాకుండా మీరు వన్ డే ప్రయత్నం అయితే చేస్తున్నారంటారా? చేస్తాను సార్. ఇక ఇవాళ కాంచిగా వాళ్ళు వచ్చినా రాకున్నా ఇక ఏదైనా కూడా నేను ముందు పడి చేపిద్దామనే, కూలీలను పెట్టించి చేపిద్దామని రెడీ అయినా సార్. ఖచ్చితంగా సార్ చేయాలి, ఎందుకంటే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా మీరు చేస్తారని చెప్తున్నారు కాబట్టి సంతోషం. తప్పకుండా దానిపైన దృష్టి సారించండి సార్, తప్పకుండా వాళ్ళ ప్రాబ్లమ్ని తీర్చండి. వాళ్ళు వండకున్నా కూడా మీరైనా దానికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులతో వండించే ప్రయత్నం చేయండి, వాళ్ళ ఆకలి తీర్చండి సార్ విద్యార్థులకు సంబంధించి. ఓకే, తప్పకుండా సార్ చేయించి మీకు సార్ కాల్ కూడా చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆర్బీ న్యూస్ లైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.